ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. 68వ కీర్తన 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యంలో మరి అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అనుదినము అట మన భారములను ప్రభువు భరిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, మన భారములను మోయగలిగిన వారు లేరు, మన భారములను పట్టించుకోగలిగిన వారు లేరు. మోయ సఖ్యము కానటువంటి బరువుల చేత భారముతో ఇదిగో మనము నడిపించబడుతున్నప్పుడు ఆదరించు దిక్కు లేని ఈ లోకములో నా దేవుని బిడ్డలారా ఆకాశమందున్నటువంటి దేవుడట మన ప్రతి భారమును ఆయన భరించే దేవుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన భరిస్తూ ఉన్నాడట. నా దేవుని బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకు భరించాలి? ఎందుకు మన భారాన్ని ఆయన ఎత్తుకోవాలి? మన సమస్యను ఆయన తన యొక్క నా దేవుని బిడ్డలారా భుజముల మీద ఆయన ఎందుకు మోయాలి అని మనము ఆలోచించగలిగితే వాక్యం అంటుంది, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా అలనాడున మన కొరకు ప్రాణమిచ్చి, మన కొరకు రక్తము కార్చి, మన కొరకు గాయాలు పాలయ్యి, మన కొరకు అవమానాలు పాలయ్యి, నా దేవుని బిడ్డలారా ఆయన రక్తము ద్వారా ఇదిగో మనలను రక్షణలోనికి పిలవటమే కాదు, ఆయన యొక్క ప్రాణ త్యాగము ద్వారా మనకు ఆయన రక్షణ ఇయ్యటమే కాదు, కానీ ఈనాడు కూడా నా దేవుని బిడ్డలారా మనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి భారములలో విషయంలో కూడా ఆ రక్షకుడట వాటిని భరిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి నీ భారం ఎత్తుకోవటానికి మనుషుడు లేడు అని బాధపడుతున్నావా? నా భారములను భరించు క్రీస్తు నాకు ఉంటే చాలు అనుకుంటున్నావా? మనుషులు నాకు కావాలి, మనుషులు పట్టించుకోవాలి, మనుషుల ఆదరణే కావాలి, మనుషుల మాట నాకు కావాలి అనుకొని నా దేవుని బిడ్డలారా మరి నీవు కృంగిపోయినా, నీవు బలహీనపడినా, లేవనెత్తటానికి నీ ఎద్దుకు రాని ఇష్టపడని మనుషుల వైపు చూస్తున్నావా? కాకపోతే దేవుడి యొక్క సహాయం నాకుంటే చాలు, ప్రభు నన్ను పట్టించుకుంటే చాలు, ఆయన నన్ను భరించే దేవుడుగా ఉంటే చాలని నా దేవుని బిడ్డలారా మన ప్రతి భారం ఆయన మీద మోపుతున్నామా? నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నారు మన ప్రభు. కనుక నా దేవుని బిడ్డలారా ఈ రోజున మీ భారములను ప్రభు భరిస్తున్నాడన్న సంగతి మనము మరిచిపోకూడదు. ఈరోజు ఒక మంచి నా దేవుని బిడ్డలారా గమనించండి, శుభకరమైన మాట ఏమిటనంటే నీ ప్రతి భారము నా ప్రభు దృష్టిలో ఉంది. హల్లెలూయా. నీ ప్రతి భారము ఆయన చూస్తున్న దేవుడు, భరిస్తున్న దేవుడు, విడుదల దయచేస్తాడు. ఒకరోజు వాటి విషయంలో నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. ఉదయ కాలముందునైనా అయ్యా నా తండ్రి, అయ్యా ఇదిగో నా ప్రభువా మీరు మాట్లాడిన నా తండ్రి మీ మాట కొరకు స్తోత్రాలు. నిజమే నా ప్రభువా మా భారములను భరించుచున్న వాడానికి స్తోత్రాలు. అవునయ్యా, మేము ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు నైనా నా తండ్రి నా ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నైనా కన్నీళ్లు కార్చినప్పుడు నా తండ్రి మా ప్రార్థనలు ఆలకించి ఇదిగో నైనా నా తండ్రి మా భారములు ఎత్తుకొనుచున్నవాడా మా రక్షకానికి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా, కృప చూపండి, బలపరచండి. మరింతగా నా తండ్రి నైనా అయ్యా నీవే నా తండ్రి నైనా కుటుంబాలను నా తండ్రి మీరు నడిపించమని, అన్ని విషయాలలో నా తండ్రి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.